ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్కి సంబంధించింది. మోడల్ స్కూల్స్ అలాగే మోడల్ కాలేజెస్ కూడా అంటారనమాట. జూనియర్ కాలేజీలు ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి ఇది మనం 6th క్లాస్కే ఉంటుంది, అలాగే ఇంటర్మీడియట్ కూడా ఉంటుంది. నేను 6th క్లాస్కి ఏ విధంగా అప్లై చేయాలనేది గతంలో నేను ఒక వీడియో అయితే చేశాను మన ఛానల్లో. అది నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను చూడండి. ఈరోజు ఏంటంటే మనం ఇంటర్మీడియట్కి ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. అయితే ఇందులో మీరు అన్ని కేటగిరీల వారు కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రతి ఒక్క క్యాస్ట్ కూడా. నెక్స్ట్ ఇది మీకు ఎగ్జామ్ కానీ అలాంటిది ఏమి ఉండదు. బట్ మనకి 10th క్లాసు ఏదైతే మార్కులు వచ్చాయో దాని మెరిట్ ఆధారంగా మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. అలాగే ఈ రిజర్వేషన్ కేటగిరీ దాని ప్రకారంగా కూడా చేస్తారు. ఇందులో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ అన్నీ కూడా ఉంటాయి అనమాట. అన్ని గ్రూప్స్ కూడా ఉంటాయి. ఇది మీకు 22/5 అంటే మే నెల 22 వరకు కూడా మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. 24వ తారీఖున ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసేస్తారు. నెక్స్ట్ 26వ తారీఖున జాయినింగ్ అయితే ఉంటుంది అనమాట. ఈ సంవత్సరం 2025 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఎవరైనా కనుక ఉంటే ఈ ఇంటర్మీడియట్కి మోడల్ కాలేజెస్కి అయితే అప్లై చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా డిస్కౌంట్ సేల్లో వచ్చినప్పుడు అందులో పోస్ట్ అవుతూ ఉంటాయి. మీరు ఇంట్రెస్ట్ అయితే కనుక ఆ ప్రోడక్ట్ని మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మనం దీనికి అప్లై చేయాలంటే ఇక్కడ పేమెంట్ అనేది చేసేయాలన్నమాట. క్లిక్ టు పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది. అప్లయింగ్ క్లాస్ ఇంటర్మీడియటే కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. క్యాండిడేట్ నేము ఎస్ఎస్సి ఆల్ టికెట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా మనం ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకుంటాం, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ క్యాండిడేట్ తాలూకు మొబైల్ నెంబరు, నెక్స్ట్ మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందిన వారా ఎస్ అని పెట్టుకోండి. నెక్స్ట్ ఇక కమ్యూనిటీ అంటే ఇక్కడ క్యాస్ట్ అనమాట. అన్ని క్యాస్ట్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అలాగే ఈబీసీ లిస్టెడ్, తర్వాత ఈబీసీ అదర్స్ కూడా, ఈడబ్ల్యూఎస్, కాపు, తర్వాత ఓసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బీసీ వాళ్ళకి అనుకోండి 200 ఫీజు అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ వారికి అయితే 150 రూపాయలు. ఇక మిగతా వాళ్ళకి అందరికీ కూడా ఇంకా 200 ఉంటుంది. ఓన్లీ ఎస్సీ, ఎస్టీ వారికి మాత్రం 150 రూపాయలు. తర్వాత ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. క్యాండిడేట్ తాలూకు ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి. తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. ప్రొసీడ్ టు పేమెంట్ డైరెక్ట్గా మీకు పేమెంట్ ఆప్షన్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. జస్ట్ నేను క్లిక్ చేశానండి పేమెంట్ మీద. క్లిక్ చేయగానే మనకి పేమెంట్ ఆప్షన్లోకి అయితే తీసుకెళ్ళింది. ఇక్కడ నుంచి మీరు యూపీఐ నుంచి కూడా మీరు కొట్టుకోవచ్చు అనమాట. నెట్ బ్యాంకింగ్ అన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ నేను ఫోన్పేని అయితే సెలెక్ట్ చేసి జస్ట్ నా యూపీఐ అడ్రస్ ఇస్తాను. చూడండి ఇక్కడ 200 రూపాయలు పేమెంట్ అయితే నేను పే చేస్తున్నాను. జస్ట్ నేను పే చేశానండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు యూజర్ ఐడి అని చెప్పేసి మనకి ఏపీఎంఎస్ అనే పేరు మీద వస్తుంది. ఇది మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడే మీకు క్లిక్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. లేదు అనుకుంటే డైరెక్ట్గా హోమ్ పేజ్కి వెళ్ళి ఇంకొక ఆప్షన్ అయితే ఇచ్చారు కదా మనకి. ఇక్కడ చూడండి హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఎంటర్ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని డైరెక్ట్గా అయితే వెళ్ళొచ్చు. బట్ నాకు ఇక్కడే క్లిక్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కాబట్టి దాన్ని క్లిక్ చేసేస్తాను. క్లిక్ చేయగానే మళ్ళీ మనకి పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు క్యాండిడేట్ ఐడి వచ్చింది కదా, దాన్ని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వగానే మనకి అప్లికేషన్ అంటే క్యాండిడేట్ డాష్ బోర్డ్ అనమాట. ఇది ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీకు హెల్ప్ లైన్ నెంబర్లు అవి కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా పేమెంట్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా వాళ్ళకైతే కాల్ చేయొచ్చు. అయితే ఇక్కడ నేను సర్వీసెస్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ ఇంటర్ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి అప్లికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీరు పేరు అయితే ఇచ్చారు కదా, అదే పేరు. ఒకవేళ మీరు ఫీజు కట్టినప్పుడు పేరు కానీ తప్పు కానీ ఇస్తే మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా, ఇది ఒక మంచి ఆప్షన్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఓన్లీ నేమ్ మాత్రమే ఎంట్రీ చేయండి. తర్వాత సర్నేమ్ అంటే ఇంటి పేరు ఎంట్రీ చేయండి. ఓకేనా, తర్వాత ఇక్కడ ఫాదర్ నేము, మదర్ నేము, నెక్స్ట్ జెండర్ ఆటోమేటిక్గా మనం ఫస్ట్లో సెలెక్ట్ చేసాం కాబట్టి అదే ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీ సెలెక్ట్ చేసాం కాబట్టి అదే. సబ్ క్యాస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొప్పుల వేలమా లేదంటే పద్మశాలి చాలా ఉన్నాయి కదా ఇంకా ఇవన్నీ కూడా. ఓకేనా, తర్వాత మొబైల్ నెంబరు, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి. తర్వాత ఇక్కడ 1,00,000 రూపాయల కంటే మీకు తక్కువ ఉందా ఆదాయం, పేరెంట్స్ తాలూకు ఆదాయం అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అని పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తర్వాత ఇక్కడ మళ్ళీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అది కూడా సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈడబ్ల్యూఎస్ వేకర్ సెక్షన్ కింద అయితే వచ్చారనుకోండి, అది ఎస్ పెట్టుకోండి, లేదంటే నో అని పెట్టేసేయండి. తర్వాత పైన మీకు 200 ఫీజు అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మండలాన్ని, తర్వాత విలేజ్, డోర్ నెంబరు, స్ట్రీట్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. కొద్ది కిందకి వస్తే ఎస్ఎస్సి డీటెయిల్స్ అనమాట. ఎస్ఎస్సి ఏ బోర్డు, అదర్ బోర్డా లేదంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీఆ, ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాస్, మంత్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అంటే ఈ సంవత్సరం పాస్ అయ్యారు అనుకోండి,
ఏప్రిల్ 2025 అయితే పెడతారు. ఏప్రిల్లో కదా మనకి ఇయర్ ఆఫ్ పాస్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఆల్రెడీ హాల్ టికెట్ అందరికీ వచ్చే ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కాబట్టి హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎస్ఎస్సి ఏ డిస్ట్రిక్ట్లో చదివారు ఆ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ మేనేజ్మెంటు ఏంటి ఏపీఎంఎస్ అంటే మోడల్ స్కూల్కి సంబంధించిందా, అందులో చదివారా 10th లేదంటే అదరా అని చెప్పేసి. ఒకవేళ మోడల్ స్కూల్లోనే చదివారనుకోండి 10th క్లాసు, ఇది సెలెక్ట్ చేయండి. లేదు అనుకుంటే అదర్ అయితే ఇది అనమాట. నెక్స్ట్ ఎస్ఎస్సి స్కూల్ నేము, నెక్స్ట్ దాని తాలూకా ఫుల్ అడ్రస్ అంటే ఆ స్కూలు ఏ అడ్రస్లో ఉందో ఆ అడ్రస్ కూడా మొత్తం ఇక్కడ ఈ బాక్స్లో ఎంట్రీ చేయాలి. ఆ స్కూలు రికగ్నైజ్డ్కి సంబంధించిందా అంటే రిజిస్టర్ అయిందా గవర్నమెంట్ హ్యాండ్వర్లో అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అని పెట్టండి. టైప్ ఆఫ్ స్టడీ ప్రైవేటా రెగ్యులరా, అందులో రెగ్యులరే ఉంటుంది కాబట్టి ఓకే. తర్వాత 10th క్లాస్ ఏ మీడియం అది కూడా సెలెక్ట్ చేసుకోండి. కొద్ది కిందకు వచ్చారనుకోండి ఇక్కడ స్కూలు అప్లయింగ్ ఫర్ అంటే మీకు ఒకవేళ మెరిట్ బాగా వచ్చి 10th క్లాస్లో ఎక్కువ మార్కులు వచ్చి మీకు క్యాస్ట్ పరంగా కూడా రిజర్వేషన్ పెట్టి మీకు సీట్ వచ్చింది అనుకోండి, మీకు ఎక్కడ కావాలి ఫస్ట్ ఏ డిస్ట్రిక్ట్లో కావాలని చెప్పేసి అడుగుతున్నారు. అది సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మండలం కూడా అంటే ఆ డిస్ట్రిక్ట్లో ఏమేమి స్కూల్ కాలేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇక్కడ స్కూల్స్ ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసామనుకోండి ఇక్కడ స్కూల్ నేమ్ కూడా వస్తుంది. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గ్రూప్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే వాళ్ళకి సబ్జెక్ట్ అడగండి, వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఏది తీసుకుంటారు, ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, ఎంఈసీయా లేదంటే హెచ్ఈసీయా, ఇవి ఏంటి అనేది ఇక్కడ మీకు 4 ఇచ్చారనమాట. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఈ 4 ఇచ్చారు కాబట్టి మీరు ఫస్ట్ ఏది తీసుకుంటారు అదే పెట్టండి. మొత్తం 4 ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలన్నమాట. ఫస్ట్ నేను బైపీసీ ఇచ్చాను, తర్వాత ఎంపీసీ ఇచ్చాను, తర్వాత ఎంఈసీ ఇచ్చాను, తర్వాత సిఈసీ ఇచ్చాను అనమాట. 4 కూడా పెట్టాలి. ఫస్ట్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అది మాత్రమే పెట్టండి, ఓకేనా. తర్వాత ఇక్కడ ఫోటో అప్లోడ్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఫోటో సిగ్నేచర్ అండ్ 2 కూడా మనం ఫోటోషాప్లోని ఒకదానికంటే ఫోటో కిందనే సిగ్నేచర్ వచ్చేలాగే ఇక్కడ అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, చూస్ ఫైల్కి వెళ్తారు. ఆ ఫైల్ ఎక్కడైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది మీకు కేబీ వచ్చేసి 50 KB లోపల అయితే ఉండాలి. జాగ్రత్త చూసుకొని ఇక్కడైతే అప్లోడ్ చేయండి. ఇక లాస్ట్లో ఏముండదు, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ హ్యావ్ యాక్సెప్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తారు. ప్రీవ్యూ ఫామ్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. మీకు ఒకసారి అప్లికేషన్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ ఇక్కడ చూడండి, ప్రీవ్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అంటే మీరు ఫిల్ చేసిన డేటా అనమాట. కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేస్తే కనుక మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. జాగ్రత్త చూసుకొని ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది చూసుకొని అప్పుడు లాస్ట్లో మీకు ఎడిట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇదే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ చేశారంటే కనుక ఇంకా మీకు లైఫ్లో మీకు ఈ సర్టిఫికేట్ అయితే మార్చలేరనమాట. నేను ఇక్కడ సబ్మిట్ ఫామ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన వెంటనే మీకు ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఈ పీడిఎఫ్ని అయితే సేవ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనండి. దీని తర్వాత మీకు అంటే లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత అంటే మే నెల 22వ తారీఖు అయిపోయిన తర్వాత 23వ తారీఖు లిస్ట్ పెడతారు. 24వ తారీఖు జాయినింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఈ లిస్టు మళ్ళీ మీకు ఇందులోనే రిజల్ట్ అయితే ఇవ్వచ్చు. లేదు అనుకుంటే ఏపీఎంఎస్ అంటే మోడల్ స్కూల్స్ అయితే ఉంటాయి కదా మీకు దగ్గరలో, ఇప్పుడు మీరు ఏదైతే కాలేజీ సెలెక్ట్ చేసుకున్నారో ఆ కాలేజెస్లోని లిస్టు నోటీస్ బోర్డులో అయితే అంటిస్తారనమాట ఎవరెవరికి సీట్లు వచ్చాయి అనేది. ఒకసారి వెళ్ళి అంటే లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేసుకుంటే అది అక్కడైనా మీకు తెలుస్తుంది అనమాట. ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ 6th క్లాస్కి ఎలా అప్లై చేయాలనేది వీడియో ఇక్కడ పెట్టాను, చూడండి.